కొన్ని వారాలుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతూ ఉండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా పోలికలతో కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో మాస్క్ వినియోగం, టెస్టింగ్, ఐసోలేషన్ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఆదేశించింది. దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్లు, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కోవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉన్న కేసులు గుర్తిస్తున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ వేగవంతం చేయాలని, కొత్త వేరియంట్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించింది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు మరియు ఇప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ల అందుబాటులో సమీక్ష చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో మాస్క్ వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. జ్వరం లేదా దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగా లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ కరోనా పూర్తిగా ముగిసిపోయిందనే నిర్లక్ష్యం మాత్రం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. జనసమ్మర్ద ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమని సూచిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కరోనా గురించి వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అధికారిక ఆరోగ్య శాఖ సమాచారం మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.